డే ఎంత బ్యూటిఫుల్గా స్టార్ట్ అయిందో అంత హారబుల్గా అయితే ఎండ్ అయిందనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పేసి. సో ఏమైంది ఏంటి చూస్తూ ఉండండి చెప్తాను. మార్నింగ్ లేవగానే ఒక చిన్న ఫంక్షన్ ఉండే అనమాట, అటెండ్ అవ్వాలి అని చెప్పేసి నేను హ్యాపీ అయితే ఇక్కడ రెడీ అయ్యేసి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేసి వచ్చిన తర్వాత చికెన్ కర్రీ రైస్ అయితే ప్రిపేర్ చేసిన, మేము కూడా తిన్నాము. ఆరుకు కూడా చికెన్ కర్రీ కొంచెం తీసానమాట, తనకు కూడా తినిపించేసి పడుకోబెట్టిన. తను లేచిన తర్వాత క్యూట్గా మాట్లాడుతుంటే సరేలే ఒక చిన్న వీడియో తీసుకుందాము, ఎప్పటికీ మెమరీ లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే రికార్డ్ చేసుకున్నా. ఇదే అనమాట అది. లవ్ యూ ఆరు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఆరు చాలా ఫాస్ట్ ఉంటాడు అని చెప్పేసి. సో తన మాటలు కూడా చాలా బాగా మాట్లాడతాడు అనమాట. ఇప్పుడే సరే నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నట్టయితే పోస్ట్ చేసుకున్నాను, కానీ ఎవరి దిష్టి తగిలిందో తెలీదు. ఆ వీడియో పెట్టిన 1 hour 1.5 hourలోనే ఇట్లా జరిగిందనమాట. నజర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇంకెప్పుడు నేను పిల్లల వీడియోస్ పెట్టొద్దు అన్నట్టయితే అనుకున్నాను అనమాట. అసలు ఏం జరిగింది అంటే మాకు వాష్రూమ్ వచ్చేసి బయట ఉంటుంది. సో హ్యాపీకి వాష్రూమ్ వస్తుంది అని చెప్పేసి నేను హ్యాపీ అయితే బయటికి వెళ్ళాం అనమాట. ఆరుకి ఇష్టమైన సాంగ్స్ పెట్టేసి బయట నుంచి డోర్ పెట్టేసి అయితే వెళ్ళినాం అనమాట. తనకు అసలు ఆ గొల్లెం కూడా అందదు. మీకు ఇందాక ఇక్కడ చూపిస్తున్నాను కదా, మరి ఎట్లా పెట్టుకున్నాడో ఏంటో అర్థం కాలేదు. మేము వాష్రూమ్ నుంచి వచ్చి డోర్ తీసేసరికి డోర్ అయితే వస్తలేదు అనమాట, లాక్ చేసేసుకున్నాడు. నాకు చాలా భయం వేస్తుంది, ఏడుస్తున్నా కూడా ఏం చేయాలో అర్థం అవుతలేదు. అసలు హోప్లెస్ సిచ్యువేషన్ అనమాట అది. తను డోర్ తీయలేడు, మేము కూడా తీయలేమన్నమాట. డోర్ని గట్టిగా తంతే తన మీద ఎక్కడ పడుతుంది అనేసి ఒక టెన్షన్ అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మా అదృష్టం అనుకోవాలి, డోర్ పక్కనే విండో ఉండడము. సో ఇంకా విండోని బ్రేక్ చేయకైతే తప్పలేదన్నమాట. రెంటెడ్ హౌస్ కాబట్టి ఓనర్స్ ఏమన్నా అంటారేమన్న భయం చాలా ఉండే, కానీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారనమాట. పర్లేదు బ్రేక్ చేసేయండి అన్నట్టయితే అన్నారు. ఇంకా మేము కూడా సరేలే మేము మళ్ళీ కొత్తది వేయిస్తాము, బ్రేక్ చేసేద్దాము అని చెప్పేసి అయితే బ్రేక్ చేసినాం.